ముందు భాగంలో దొంగల ముఠా నుంచి తప్పించుకుని వీరలక్ష్మి ఎలా ఇంటికి చేరిందో విన్నాం కదా. మరి ఈ భాగంలో మిగిలిన కథంతా విందామా? ఆ రాత్రి వీరలక్ష్మి తన గదిలో మంచం కిటికీ దగ్గరగా వేసుకుని ఒక పెద్ద కత్తి దిండు కింద పెట్టుకుని నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకుంది. ఒక రాత్రి వేళ దొంగ వెంకయ్య తన 5 తోడి దొంగలతో వీరలక్ష్మి ఇంటికి వచ్చి వీరలక్ష్మి కోసం వెతుకుతూ ఆమె గది దగ్గరికి వచ్చాడు. ఆ గదిలో ఆమె ఉందో లేదో అని దొంగ వెంకయ్య కిటికీలో నుంచి తొంగి చూశాడు. పడుకున్న వీరలక్ష్మి కాస్త చటుక్కున లేచి కత్తితో వాడి ముక్కు కోసేసింది. వాడు బాధతో ఏమీ మాట్లాడలేక తన ముక్కు కోసేసిందని వేలుతో కిటికీ వైపు చూపించాడు. వీరలక్ష్మిని గుర్తుపట్టి వాళ్ళని కూడా చూడమంటున్నాడేమో అనుకుని దొంగ ఒక్కొక్కడై తొంగి చూడను వీరలక్ష్మి వాడి ముక్కు కోసేయను. మళ్ళీ వాడు బాధతో మాట్లాడలేక సైజ్ఞ చేయను. మళ్ళీ ఇంకొకడు తొంగి చూడను వీరలక్ష్మి వాడి ముక్కు కోసేయను. ఇట్లా 6 ముక్కులు కోయించుకుని పారిపోయినారు. అందులో ఒకడు ఏమి జరిగిందోనని అగ్గిపుల్ల వెలిగించి అందరి మొహాలు చూసేటప్పటికి ఎవరికీ ముక్కులు లేవు. ఓసి వీరలక్ష్మి ఎంత పని చేసావే, ఉండు ఉండు నీకు తగిన శాస్తి చేసి గాని వదలను అని తిట్టుకుంటూ ఇళ్లకు చేరుకున్నారు దొంగలు. మర్నాడు వీరలక్ష్మి ఆ దొంగల ముక్కులన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టించి ఓ పళ్ళెంలో పెట్టి ముసలిదాన్లాగా వేషం వేసుకుని కర్ర పట్టుకుని వణుక్కుంటూ నడుస్తూ ముక్కులండి ముక్కులు, ముక్కులు లేని వాళ్ళకి ముక్కులు అని అమ్ముతూ బజార్లో నుంచి పోతోంది. అది ఆ సమయంలో దొంగల ముఠాలో ఒక దొంగ బజార్లో సామాన్లు కొనుక్కుందామని ముక్కుకి బట్ట అడ్డం పెట్టుకుని వస్తూ వీరలక్ష్మి కేక విని ఎంతో సంతోషపడి వీరలక్ష్మిని పిలిచి ఏమిటి అమ్ముతున్నావవ్వా అని అడిగాడు. ముక్కులు నాయనా, ఇవి మంత్రించిన ముక్కులు. ముక్కులు లేని వారు చెరువులో స్నానం చేసి ఈ ముక్కులకు సాంబ్రాణి ధూపం వేసి అతికించుకుంటే ఎప్పటి మళ్ళీ ముక్కు అతికిపోతుంది అని చెప్పింది. వాడు భలే సంతోషించి ఒక్కొక్క ముక్కు వరహా చెప్పున ముక్కులన్నిటినీ కొనుక్కుని ఇంటికి వెళ్ళాడు. ఒరే మంచి ముక్కులు చాలా తెచ్చాన్రా అని తను తెచ్చిన ముక్కులన్నిటినీ తన స్నేహితులకు చూపించాడు. పాపం వాళ్ళందరూ చెరువులో స్నానం చేసి ముక్కులకు ధూపం వేసి అందరూ తలా ముక్కు తగిలించుకున్నారు. తగిలించుకోగానే ఆ ఉప్పు కారంకి గుగ్గిళ్ళ ఘాటుకి ఆ పచ్చి పుండు మీద బొగ్గుమని మంటలు రేగాయి. ఇంకా లబో దిబో అని మొత్తుకుంటూ ముక్కులు అవతల విసిరిపారేసి తమ ముక్కులన్నీ బాగా కడుక్కుని కొబ్బరి నూనె రాసుకున్నారు. ఓసి వీరలక్ష్మి ఎంత మోసం చేసావే, నీకు తగిన శాస్తి చేసి గాని వదలం అని తిట్టుకున్నారు. ఎంత ధైర్యం గలదైనప్పటికీ ఈ మాట వీరలక్ష్మికి గుండెల్లో రాయి పడింది. వాళ్ళు ఇవన్నీ తనే చేసినట్టు గ్రహించి ఇంకా పగ పూనుతారని, తన ఒక్కత్త వల్లనే ఏమీ కాదని తన అక్క సహాయం కూడా కావాల్సి వస్తుందోనని ఆవిడతో ఇట్లా చెప్పింది. అక్కయ్య, నేను చెరువుకి వెళ్ళినప్పుడు ఒక దొంగల ముఠ ఒక దుబ్బుచాటును కూర్చుని ఇవాళ మన ఊళ్ళో దోచుకోవాలని ఆలోచన చేస్తుంటే నేను విన్నాను. ఎందుకన్నా మంచిది మనం ముందుగానే జాగ్రత్త పడదాం అని అబద్ధాలు చెప్పి అక్క సహాయం కూడా తీసుకుంది. ఆ రాత్రి అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి వీరలక్ష్మి గదిలో రాతి బండ దగ్గర పెట్టుకుని దొంగ నిద్రలు పోతూ పడుకున్నారు. అర్ధరాత్రి దొంగ వెంకయ్య అతని ముఠ వీరలక్ష్మి గదికి కన్నం వేశారు. వీరలక్ష్మికి శాస్తి చేయడానికి ఇదే సమయం రా, ఈ మాట తప్పకుండా నా చేతిలో చిక్కిందని హుషారుగా కన్నంలో ముందర కాళ్లు పెట్టి దూరాడు దొంగ వెంకయ్య. వాడు బాగా నడుం వరకు వచ్చేదాకా ఆగి రాగానే చప్పున లేచి ఆ పెద్ద రాతి బండను వీరలక్ష్మి ఆమె అక్కగారు కలిసి ఎత్తి వాడి నడుం మీద పడేశారు. ఆ బరువైన బండ మీద పడంగానే వాడికి స్పృహ తప్పిపోయింది. బయట కాచుకుని ఉన్న 5 దొంగలు బండ పడిన చప్పుడును విని చచ్చాం రోయ్ అని పరుగు తీశారు. వీరలక్ష్మి ఆమె అక్కగారు కలిసి దొంగ వెంకయ్యని ఒక పాత కొయ్యపెట్టిలో పెట్టి పైన తాళ్లతో కట్టారు. తెల్లవారేలోగా వీరలక్ష్మి ఆ కొయ్యపెట్టికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మళ్ళీ తను ఇంకో ముసలిదాని వేషం వేసుకుని ఆ పెట్టెను ఒక బండ మీద చెరువు గట్టుకి చేర్చి అక్కడ కూర్చుంది. తెల్లవారిన తర్వాత మన 5 దొంగలు ఆవుల్ని మేపుకోవడానికి అక్కడికి వచ్చి ముసలిదాని వేషంలో ఉన్న వీరలక్ష్మిని చూసి అవ్వా ఆ పెట్లో ఏముంది అని అడిగారు. ధనం నాయనా, ఈ ధనమంతా ముసలిదాన్ని ఏం చేసుకుంటాను, ఏ కాపువాడికన్నా ఇచ్చి ఓ ఆవుని తీసుకొచ్చి పాడి చేసుకుందామని చూస్తున్నాను అంది. అయితే అవ్వా మాకిస్తావా ఆ పెట్టె, నీకు నచ్చిన ఆవుని ఇస్తాము అన్నారు దొంగలు. అంతకన్నా నా నాయనా, కానీ ఇది మా పూర్వీకుల సొత్తు. ఈ పెట్టెని జాగ్రత్తగా తెరవాలి. మీ ఇంటికి వెళ్లి స్నానం చేసి పెట్టెని పాలతో కడిగి దీపారాధన చేసి సాంబ్రాణి పొగ వేసి కొబ్బరికాయ కొట్టగాని దీన్ని తెరవకూడదు. ఈ లోపల తీసారా
దీనిలో ఉండే లక్ష్మి దెయ్యమయ్యి మిమ్మల్ని పీక్కుని తింటుంది, జాగ్రత్త అని చెప్పి ఆ పెట్టెను వాళ్ళకిచ్చి ఆవుల్లో కల్లా మంచి ఆవుని దాని దూడని ఇంటికి తోలుకుని పోయింది వీరలక్ష్మి. ఈ 5గురు దొంగలు సరే మన పంట పండింది రోయ్ అని సంతోషిస్తూ ఆ పెట్టెని మోసుకుని పోతున్నారు. పోయిన కొద్దీ ఆ పెట్టె బరువు ఎక్కువవుతోంది. కొంత దూరం వరకు ఓపిక పట్టి ఎలాగో మోసారు పాపం. ఇంక తర్వాత మోయలేక ఏమైతే అయింది, ఇంక మోయలేం బాబు, నడుం బద్దలైపోతుంది అని కింద పడేశారు. పెట్టె కింది పడడంతోటే ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అప్పటి వరకు లోపల సృహ తప్పిన దొంగ వెంకయ్య కొంచెం గాలి తగిలి ఊ అని మూలిగాడు. ఆ మూలుగు విని నిజమేన్రోయ్ బాబోయ్, దీంట్లో లక్ష్మి దెయ్యమైంది అని 5గురు ఒకటే పరుగు. ఈ లోపల గాలి తగ్గడం వల్ల ఊపిరి సల్పి దొంగ వెంకయ్యకి తెలివొచ్చి లేచి కూర్చున్నాడు. బాబోయ్ దెయ్యం లేస్తోంద్రోయ్ అని కేకలు పెట్టి ఇంకా వేగంగా పరుగు తీశారు దొంగలు. పాపం దొంగ వెంకయ్య తన స్నేహితుల్ని గుర్తుపట్టి, ఒరే ఏమిట్రా అట్లా పరిగెడుతున్నారు, నా కోసం ఆగండ్రా అని వాళ్ళ వెంట పడ్డాడు. ఓరి బాబోయ్ దెయ్యం వెంట పడుతోంది అని వాళ్ళు ఇంకా పరిగెత్తారు. వాళ్ళ ముందు దొంగ వెంకయ్య వాళ్ళ వెనక. ఇట్లా పోగా పోగా ఆ 5గురికి అలసటొచ్చి ఇక చస్తే చచ్చామని రొప్పుకుంటూ ఓ చెట్టు కింద కూర్చున్నారు. ఇంకా దొంగ వెంకయ్య కూడా రొప్పుకుంటూ వీళ్ళని చేరుకున్నాడు. ఒరే అదేమిట్రా దెయ్యం వెంటబడినట్లు ఆగమన్నా కూడా ఆగకుండా అట్లా పరిగెడుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ 5గురు దొంగ వెంకయ్య మొహం ఎగాదిగా చూసి, ఒరి నువ్వెట్రా దెయ్యమని హడలి చచ్చాం, సరే ఆ పెట్టులోకి ఎట్లా వచ్చావురా అని అడిగారు. అప్పుడు దొంగ వెంకయ్య జరిగిందంతా చెప్పాడు. ఓసి ఈ జిత్తులు మారి వీరలక్ష్మిది ఎంత పని చేసింది, నిన్ను పెట్టులో పెట్టి పూర్వీకుల సొత్తని మమ్మల్ని మోసం చేసి అంటకట్టి మన ఆవుల్లో కల్లా మంచి ఆవుని దూడతో సహా తోలుకుపోయింది. ఇంకా మళ్ళీ దీని జోలికి వెళ్ళామా ఈసారి మనల్ని ప్రాణాలతో బయటపడనీయదు అని వీరలక్ష్మిని తిట్టుకుంటూ ఇళ్లకు చేరుకున్నారు. కొన్నాళ్ల పాటు వరుసగా దొంగలు రాకపోవడం చూసి వీరలక్ష్మి ఇంకా దొంగలు భయపడి రావడం మానేశారని నిర్భయంగా ఏ భయము లేకుండా ఎప్పట్లాగే ఉంటోంది. చలికాలం వెళ్లి ఎండాకాలం ప్రవేశించింది. ఈలోగా దొంగ వెంకయ్య మళ్లీ ఆలోచనలు ప్రారంభించాడు. ఏ విధంగా వీరలక్ష్మి మీద కసి తీర్చుకుందామా అని తన తోడి దొంగలతో పాటు ఎన్నో పన్నాగాలు పన్నాడు. కాని వాళ్ళకి వీరలక్ష్మి అంటే హడలు ఇంకా పోలేదు గనక ఇప్పటికే బాగా బుద్ధి చెప్పింది. మేం మా రాక్షసి జోలికి మళ్లీ రాంబాబు అన్నారు. కాని దొంగ వెంకయ్య మాత్రం తన మొండి పట్టు విడవలేదు. ఎట్లాగైనా వీరలక్ష్మి అంతు కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. ఎన్నో విధాలుగా తన స్నేహితులను ప్రోత్సహించాడు. ఈ మాట తప్పకుండా మన మాయలో పడుతుంది, ఈ పాటికి అది మనం మళ్లీ రాకపోయేటప్పటికీ మన ఇక రాము కదా అని నిర్భయంగా తిరుగుతూ ఉంటుంది. మనం పొంచి ఉండి దాన్ని ఒంటరిగా పట్టుకుని మన కస్తీరా దానికి తగిన శాస్తి చేద్దాం అని అన్నాడు. వాళ్ళు సరేనని గంతులేశారు. ఒక మంచి రోజు చూసుకుని దొంగలందరూ రాత్రివేళ వీరలక్ష్మి ఇంటికి బయలుదేరారు. ఇంటి వెనుక దొడ్డి గోడ ఎక్కి తొంగి చూశారు. ఆరు బయట చల్లగాలికి మంచం మీద పడుకుని గాఢంగా నిద్రపోతున్నది వీరలక్ష్మి. చిక్కిందిరా మన చేతుల్లో ఈసారి అని దొంగలు సంతోషంతో చంకలెగరేసి గోడ దూకి వీరలక్ష్మి మంచాన్ని గోడ దాటించి మోసుకుపోతున్నారు. సగం దోవలో వీరలక్ష్మికి మెలకు వచ్చి ఏమిటా ఇట్లా కదులుతున్నాను అనుకుని లేచి కూర్చుంది. ఆమెకి మంచం అడుగు నుంచి మాటలు వినపడ్డాయి. ఒరేయ్ దీన్నిసారి ప్రాణాలతో వదిలామా మన ప్రాణాలు మింగుతుందిరా, అందుకని ఈ మంచంతో సహా దీన్ని ఊరి బయట పాడుపడ్డ బావిలో పడేద్దాంరా అని. ఇది విని వీరలక్ష్మి హడిలిపోయింది. అమ్మో ఈ కిరాతకుల చేతుల్లో మళ్లీ చిక్కాను, ఇంక తప్పించుకోవడం ఎలాగో అని ఆలోచించసాగింది. కొంతసేపటికి ఓ చక్కటి ఉపాయం తట్టింది. మెల్లిగా మంచం నవారు సందుల్లో నుంచి చెయ్యదూర్చి ఒక్కొక్కడి పిలకే బయటికి లాగి ఒకటి పిలక ఇంకొకటి పిలకకి ముడేసి మంచం నవారుకు కట్టింది. ఈ మంచాన్ని మోసుకుంటూ దొంగలు ఒక అడవిలో నుంచి వెళ్తున్నారు. పోగా పోగా ఒక పెద్ద చింత చెట్టు వచ్చింది. ఇదే సమయమని వీరలక్ష్మి ఆ చింత చెట్టు కొమ్మలు పట్టుకుని చెట్టు ఎక్కిపోయి ఆకుల చోటన దాక్కుంది. పాపం దొంగలు ఆ ఉత్తి మంచాన్ని బావి దగ్గరకు మోసుకుని పోయి చావు మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టావు, ఇంక పీడ వదిలిపోతుంది అని ఆ మంచాన్ని విసురుగా ఆ బావిలో పడేశారు. ఆ మంచంతో పాటు ఆ 6గురు దొంగలు కూడా బావిలో పడ్డారు. అసాధ్యురాలురా బాబు ఈ మాటు మనల్ని ఏమార్చి తప్పించుకుందిరా, బుద్ధి తక్కువయ్యి దీని జోలికొచ్చాం, దీన్ని ఏ మొనగాడు జయించలేడు, ఇంకా నయం మన అదృష్టవశాత్తు కాళ్ళు చేతులు విరగలేదు అని ఒకళ్ళనొకళ్ళు బుద్ధి చెప్పుకుంటూ ఒకడి మొలకొన్న కత్తి తీసుకుని పిలకలన్నీ కోసుకుని అట్లా ఆ బావిలోనే కూర్చున్నారు.
ఏ దారే పోయేవాడన్నా వాళ్ళని బయటికి తీస్తాడేమోనని. చివరికి అడవిలో నుంచి ప్రయాణం చేస్తున్న కొందరు వర్తకులు దాహమేసి ఆ పాడుబావి దగ్గరికి వెళ్లి నీళ్లు ఉన్నాయో లేవోనని తొంగి చూశారు. ఆ 6 దొంగలు వాళ్ళని చూసి, అయ్యా, మమ్మల్ని బయటికి తీయండి, మీకు ఎంతో పుణ్యం ఉంటుంది అని బతిమాలుకున్నారు. ఆ వర్తకులు జాలిపడి వాళ్ళని బయటికి తీశారు. ఆ బావిలో ఎట్లా పడ్డారు మీరు అని వర్తకులు అడిగారు దొంగలని. వాళ్ళు జరిగిందంతా చెప్పకుండా, వీరలక్ష్మి అనే వంచకురాలు మమ్మల్ని మోసం చేసి ముక్కులు కోసి మా ఆవుల్ని దొంగలించి చివరికి ఈ పాడు బావిలో పడేసి పోయింది అని చెప్పుకొచ్చారు. ఆ వర్తకులలో వీరలక్ష్మి నిజమైన భర్త వెంకయ్య ఒకడు. దేశాలు వర్తకం చేస్తూ తిరిగి పెళ్లాన్ని తనతో తీసుకువెళదామని ఆ ఊరి మీదుగా వస్తూ ఉన్నాడు. వీరలక్ష్మిని గురించి ఈ విధంగా వినేటప్పటికీ చాలా కోపం వచ్చింది అతనికి. వెంటనే అత్తగారింటికి బయలుదేరాడు పోట్లాడడానికి. ఈ లోపల వీరలక్ష్మి తెల్లవారగానే తన అంతసేపు కోసిన చింత చిగురు ఒళ్ళో కట్టుకుని ఇంటికి బయలుదేరి వచ్చి తన అక్కల చేత చింత చిగురు పప్పు చేయించింది. అక్క చెల్లెళ్ళంతా భోజనాలు చేసి తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇంతలో వీరలక్ష్మి భర్త వెంకయ్య అక్కడికి వచ్చాడు. ముందర వెంకయ్య గారిని ఎవరూ గుర్తుపట్టలేదు. దాంతో వెంకయ్య గారికి మరీ కోపం వచ్చింది. నన్ను అప్పుడే మరవను కూడా మరిచారన్నమాట. నేను లేకపోవడం చూసి మీ చెల్లెలు బాగా చెలరేగింది, నా పరువంతా తీసేసింది అని అరిచాడు. వీరలక్ష్మి అక్కలు బావలు వెంకయ్య గారి మాటల్ని బట్టి, ఆయన రూపాల్ని బట్టి అతనే అసలు వెంకయ్యని, వీరలక్ష్మిని తీసుకెళ్లింది ఎవడో మోసగాడని తెలుసుకుని అతన్ని మంచిగా బతిమాలుకుని అంత కోపానికి కారణమేమని అడిగారు. ఏమి కారణమా? పాపం 6 అమాయకుల్ని మీ చెల్లెలు మోసం చేసి ముప్పు తిప్పలు పెట్టి ఆఖరికి వాళ్ళని పాడుబావిలో పడేసిందట. ఈ సంగతి ఊరంతా తెలిస్తే నాకింక మర్యాద ఉంటుందా అని అరిచాడు వెంకయ్య. తమకేమీ తెలియదని వీరలక్ష్మినే కనుక్కోమని చెప్పారు వాళ్ళు. వెంకయ్య వీరలక్ష్మిని పిలిచి అడిగాడు, మీకెవరు చెప్పారు అని అడిగింది వీరలక్ష్మి. ఎవరు చెప్పడం ఏమిటి? వాళ్ళని స్వయంగా మేము వర్తకులందరం కలిసి బావిలో నుంచి బయటికి తీసాం. ఎవరు పడేశారంటే నీ పేరు చెప్పారు. పైగా నువ్వు చేసిన మోసాలన్నీ చెప్పుకుని మొత్తుకున్నారు. నలుగురిలో తలెత్తడానికి సిగ్గుచేటనిపించింది నాకు అన్నాడు వెంకయ్య. అవును, నేను పడేసిన మాట నిజం, కానీ అలా ఎందుకు చేశానో మీరందరూ వినండి అని వీరలక్ష్మి దొంగ వెంకయ్య తనని ఎట్లా మోసం చేసి ఎత్తుకుపోయాడో, ఆ దొంగలందరినీ ఎట్లా ఏడిపించిందో అంతా చెప్పింది. అందరూ చాలా ఆశ్చర్యపడి వీరలక్ష్మి ధైర్య సాహసాలకి ఎంతో మెచ్చుకున్నారు. మర్నాడు అసలు వెంకయ్య గారు వీరలక్ష్మిని తనతో తన ఊరు తీసుకువెళ్లిపోయినాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి పెద్ద కథతో మళ్ళీ కలుద్దాం.